ఇంకా టెండర్లే ఓపెన్ చేయలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే ఈ బావా బామ్మర్దులకు ఒకటే ఒక ప్రక్రియ. మళ్ళీ ప్రజలు వీళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే 24 గంటలు కాంగ్రెస్ పార్టీని ఎండగడితే అవకాశం వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకోలే. నీ అంత పోకడా ఏం చేసినా నడుస్తుంది, మాకు తిరిగే లేదు, మాకు అపోజిషన్ లేదనుకున్న వాళ్ళకు సడన్ గా ప్రజలు షాక్ ఇచ్చారు. ఆ షాక్లకు వెళ్ళి కోలుకోకుండా రోజు చెప్పిందే చెప్పి నిన్న చెప్పిరు, ఇవాళ చెప్పిరు, రేపు చెప్తారు. ఎన్ని రోజులు చెప్తారు తెలంగాణ ప్రజలకు? మాకు చిత్తశుద్ధి ఉంది, మమ్మల్ని ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మాకు ప్రజలే న్యాయ నిర్ణేతలు, మేము 6 గ్యారంటీలు ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల 6 గ్యారంటీలు ఏకకాలంగా ఇవ్వలేకపోయినాం. దీనివల్ల మీ హయాంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు ఈ పరిస్థితి వచ్చింది. హరీష్ రావు గారు ఏడబడితే అడవై చౌరస్తాల మీద సభలల్లా లేదా ప్రెస్ మీట్లు పెట్టి 24 గంటలు ఈ 2 ఏళ్ల ప్రభుత్వాన్ని బద్నాం చేసి బంద్ చేసి మీ 10 ఏళ్ల హయాంలో మీరు దోచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంటికి తరిమి కొట్టారు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాస్తే కిషన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. ఏమని? మీరు చెప్పే అన్ని బూటకపు మాటలు, మీరు చెప్పే అన్ని కాకమ్మ కథలు, కేవలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేదే అని చెప్పి ఈరోజు తేటతెల్లమైపోయింది. ఎందుకంటే హరీష్ రావు గారు ఇంకొకటి చెప్తున్నా, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే మీ హయాంలో మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రాపర్గా సిట్ వారికి సహకరించండి. వాస్తవాలు ఉన్నాయో లేదో సిట్ వారు తెలియజేస్తారు. అంతే తప్ప పొద్దున ఒకరికి నోటీసులు రాగానే మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మేము కేవలం వీళ్ళ పాలన మీద ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని సిట్ నోటీసులు ఇస్తున్నారని చెప్పి పక్కదో పెట్టించే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తున్నాం.